సో మన ఒక్క సిటీలో చూసుకుంటే 1.5 crore పీపుల్ ఉన్నారు. సో 1.5 crore into సో ఆల్మోస్ట్ ఒక 100 tons ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్. చాలా వరకు కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఎకో ఫ్రెండ్లీ అని చెప్పేసి పెద్ద పెద్ద రేట్లు పెట్టేసి దాన్ని సో సెన్సిటివ్ టీత్ కోసం, షుగర్ బీపీ ఉన్న వాళ్ళ కోసం. ఓకే, హాయ్ హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. మా ధాత్రి బిజినెస్ ఛానల్లో ఇప్పటి వరకు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇన్నోవేటివ్ బిజినెస్ స్టార్టప్స్ చాలా చెప్పాం. కానీ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక యూనిక్ ఇకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఈరోజు మనతో పాటు ఎండి ఆఫ్ డాక్టర్ వేద్ సైన్సెస్ వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్, వెల్కమ్ టు ధాత్రి. సో సార్, మీ ప్రొడక్ట్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక బేసిక్ హ్యూమన్ నీడ్స్, చిన్న చిన్న డీటెయిల్ యూజెస్ కూడా ప్రతిదీ ఈకో ఫ్రెండ్లీలోనే మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా ప్రొడక్ట్స్ అన్ని. సో మీ ప్రొడక్ట్స్ కోసం కొద్ది డీటెయిల్ గా మా ధాత్రి వాళ్ళకి చెప్తారా? సో మనం రెగ్యులర్ బ్రష్ వచ్చేసి ఇది. ఓకే, రెగ్యులర్ బ్రష్. సో ఈ ప్లాంట్ బ్రిల్స్ వచ్చేసి ప్లాంట్ ఫైబర్, చాలా సాఫ్ట్ ఉంటాయి. ఇదే మీ సాఫ్ట్ బ్రష్ మీరు బయట 100 రూపాయలు ఇచ్చి కొంటున్నారు మీరు ఇది. సో ఇప్పుడు దాకా మనం ఒక ప్రైస్లో చేసాం, కాకపోతే రేపటి నుంచి అందరికీ అవైలబిలిటీలో రావాలి, మన స్వతంత్రానికి కోసం ఇది కూడా ఇవ్వాలని చెప్పేసి మనం జస్ట్ 20 రూపీస్లో లాంచ్ చేస్తున్నాం. వావ్, జస్ట్ 20 రూపీస్. నైస్. ఇంకో మోడల్ వచ్చేసి ఇది వీట్ స్ట్రా, అంటే మన వరిగడ్డతో చేసిన బ్రష్ ఇది. వరిగడ్డతో. ఎస్. ఓకే. సో ఎటువంటి మనం ప్లాస్టిక్ అనేది ఏముండదు, ఇది కూడా బయోడిగ్రేడబుల్, కంప్లీట్ బయోడిగ్రేడబుల్. సో ఇంకోటి వచ్చేసి సో కంప్లీట్ నానో సాఫ్ట్, దీంట్లో 20,000 బ్రిజిల్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. సో సెన్సిటివ్ టీత్ కోసం, షుగర్ బీపీ ఉన్న వాళ్ళ కోసం మనం ఇది లాంచ్ చేస్తున్నాం. ఇదే మీకు బయట వేరే బ్రాండ్స్ 600 to 700 రూపీస్ ఈజీగా ఉంటుంది. సో మన దాంట్లో వచ్చి జస్ట్ 200 రూపీస్ లో మనం లాంచ్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి నీమ్ టంగ్ క్లీనర్, మన వేప చెట్టుతో చేసిన టంగ్ క్లీనర్. టంగ్ క్లీనర్, నైస్. సో నీమ్ తో చేసిన, వేప చెట్టుతో చేసిన టంగ్ క్లీనర్. ఇది వచ్చేసి కోకోనట్ స్ట్రా. కోకోనట్ స్ట్రా, నైస్. ఇది వచ్చి బ్యాంబూతో చేసిన టంగ్ క్లీనర్. ఇది రీయూజబుల్? సింగిల్ టైం యూజబుల్. ఓకే. సో ఇది వచ్చేసి బ్యాంబూతో చేసిన టంగ్ క్లీనర్. బ్యాంబూ చికెన్ తిన్నారు కానీ బ్యాంబూతో చేసిన టంగ్ క్లీనర్, నైస్. సో ఇది వచ్చేసి పేపర్ తో చేసిన పెన్సిల్స్. పెన్సిలా? yes. ఓ. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిడ్స్ వాడొచ్చు, క్రేయాన్స్ వాడొచ్చు, ఎనీథింగ్. ఓ, రీసైకిల్ పేపర్. yes. మనం పేపర్ మీద పెన్సిల్ తో రాస్తాం కానీ అదే పేపర్స్ తో ఇంకో పెన్సిల్ రెడీ చేశారు. సో ఇది వచ్చేసి పేపర్ తో చేసిన పెన్ కూడా చేశారు అసలు. సో దీంట్లో ఇంకొకటి మ్యాజిక్ ఏంటంటే పెన్నులో, పెన్సిల్ లో మీకు వెనక సీడ్స్ ఉంటాయి. ఓ, సీడ్స్ ఉంటాయి. మనం యూజ్ చేసి పడేస్తూ ఉంటాం. సో ఆ సీడ్స్ వల్ల మీకు ప్లాంటేషన్స్ వస్తాయి, మీకు కూరగాయలు వస్తాయి. సో ఈ వెనకాల బేస్ లోని మళ్ళీ మీకు సీడ్స్ అనేవి అటాచ్ చేసి ఇచ్చారు. సో దట్ మనం యూజ్ చేసిన తర్వాత బేసిక్ గా పెన్స్ యూజ్ చేసాక మనం మరి యూజ్ లేకపోతే పడేస్తాం. సో ఆ పడేసిన వేస్ట్ నుంచి కూడా వీళ్ళు ఒక ప్రొడక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఇన్నోవేటివ్ అసలు. సో అలానే బ్యాంబూ పెన్స్ ఉన్నాయి. ఓకే, బ్యాంబూ పెన్స్. సో ఇంకో ఇన్నోవేటివ్ వచ్చేసి మనకి బ్యాంబూ రేజర్, చాలా యూస్ఫుల్ అయిన బ్యాంబూ రేజర్. బ్లేడ్స్ మార్చేసుకోవచ్చు. బ్లేడ్స్ మనం బ్లేడ్స్ ఈజీగా మనం చేంజ్ చేసుకొని we can use. సో ఇందులో ఎటువంటి పాడేయడం కూడా ఏమి ఉండదు బికాజ్ ఇట్ ఇస్ ఈకో ఫ్రెండ్లీ. దాంతో ఈ స్టాండ్ కూడా ఒక ఈకో ఫ్రెండ్లీ స్టాండ్. సో మనం అంతా ప్లాస్టిక్ స్టాండ్స్ వాడుతూ ఉంటాం ఇళ్ళలో. సో దానికోసమే మేము యూనిక్ గా డిజైన్ చేసాం దీన్ని. ఈకో ఫ్రెండ్లీ స్టాండ్, ఈకో ఫ్రెండ్లీ బ్రషెస్, ఈకో ఫ్రెండ్లీ పెన్స్, పెన్సిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈకో ఫ్రెండ్లీ. ఇక్కడ చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్ తో మనకి అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్ లోని. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్. అలానే మన దగ్గర మెటీరియల్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాంబూ ఇస్ ద మెయిన్ మెటీరియల్. ఒకటి బ్యాంబూ, కోకోనట్, వీట్ స్ట్రా, రైస్ హస్క్ అండ్ పేపర్ అండ్ నీమ్. సో అన్ని ప్రకృతిలో కలిసిపోయి ప్రకృతి నుంచి తీసిన మెటీరియల్స్ మనం వాడతాం. ఎటువంటి ప్లాస్టిక్ అనేది మన దగ్గర ఏముండదు. సో నా కొటేషన్ ఏంటంటే, మీకు ఏది కావాలన్నా కానీ నేను ప్లాస్టిక్ లేకుండా ఇస్తానని నా బాధ్యత. నైస్. మీకు ఇంట్లో వాడే ఏ వస్తువు అయినా కానీ ప్లాస్టిక్ లాగా ఇవ్వాలని నా బాధ్యత. ఏది అడిగినా కూడా వితౌట్ ప్లాస్టిక్ మీరు యూ హ్యావ్ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అంటారు. ఓకే, సోప్స్ కూడా ఉంటాయా? yes. సో ఇది వచ్చేసి గోట్ మిల్క్ సోప్ అన్నమాట. అవును. సో ఇవి వచ్చి గోట్ మిల్క్ సోప్స్. సో ఒక సోప్ కూడా గోట్ మిల్క్ సోప్ అంట, కంప్లీట్లీ ఈకో ఫ్రెండ్లీ సోప్. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర. సో దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మన స్కిన్ కి, ఏవి ఉండవు. నైస్. సో బాత్ కోసం వాడే లూఫా బీరకాయ నుంచి సో మీరు వాటర్ లో పెడితే చాలా సాఫ్ట్ అయిపోతుంది, బాడీ స్క్రబ్బింగ్ కి చాలా ఈజీ ఉంటది, నో హ్యాష్. ఈ లోఫా కూడా కంప్లీట్లీ ఈకో ఫ్రెండ్లీ. సో దీస్ ఆర్ కోకోనట్ టీ కప్స్. కోకోనట్ టీ. ఓకే, చాలా బాగున్నాయి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టీ కప్స్ యాక్చువల్లీ.
కోకోనట్ తో కూడా టీ కప్. ఇంకో ఫెంటాస్టిక్ ఐటమ్. నైస్. సో దీంట్లో ఏంటంటే మీకు నిజంగా మంచి ఫ్లేవరింగ్ ఇస్తాయి. సో సోడా గానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ మనం తాగుతున్నప్పుడు వీటిలోనే ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. ఎస్, ఆ కోకోనట్ తో మిక్స్ అయ్యి మనకి మంచి ఫ్లేవరింగ్ అనేది ఇస్తుంది. దీని వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా మన హెల్త్ కి? ఎస్, ముందు మన ప్లాస్టిక్ అయితే ఇంజెక్ట్ చేయం కదా. అవునవును, ప్లాస్టిక్ తీసుకోకపోతే ఇంకా నాన్ బయోడిగ్రేడబుల్. వీటి దాకా ప్రైజింగ్స్ ఎలా ఉన్నాయి? చాలా నామినల్ 100 రూపీస్ లో వచ్చేస్తాయి. ఓ, బోత్ ఆర్ జస్ట్ ఫర్ 100 రూపీస్. నైస్. సో ఇంకోటి వచ్చేసి మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అన్నమాట ఇవి. ఓకే. సో మనం వరిగడ్డితో చేసిన టీ కప్స్ ఇవి. వరిగడ్డతో? ఓహో. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. ఇవన్నీ రీయూజబుల్ ఏనా? ఇవి సింగిల్ టైం యూస్. నైస్. ఇవి చాలా నేను పర్సనల్ గా కూడా చాలా యూజబుల్. మనం ఏం చేస్తున్నామంటే పెళ్లిలో వేస్ట్ అంతా మనం ఏదో పడేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఇది కనీసం పశువులకు పెట్టినా అవి తిని. ఓకే, ఇవి యానిమల్స్ తింటాయి బేసిక్ గా. గ్రాస్ కౌస్ అన్ని ఈజీగా తింటాయి ఇవి. వాళ్ళు కూడా మనం తిన్న ప్లేట్స్ లో కూడా ఇంకోటి కదా ఫుడ్ లాగా ప్రిపేర్ అవుతుంది యాక్చువల్లీ. నైస్. ఇవి వన్ టైం యూజ్. వీటి దాకా ప్రైజింగ్? ఇవి కప్స్ వచ్చి 3.5 రూపీస్ ఉంటుంది. 3.5 రూపీస్. సో బల్క్ లో కొంటే ఇవి మనకి యూజబుల్ గా ఉంటాయి. ఆనెస్ట్ గా చెప్తున్నా, చాలా వైరల్ అవ్వాలి, అందరూ ఇది యూజ్ చేయాలనుకుంటున్నాను. సో మనం బేసిక్ గా మీరు అన్నారు కదా పెళ్లిల్లో గట్ట మనం ఇది యూజ్ చేస్తామని. సో బేసిక్ గా హాట్ వేడి అన్నం వేసిన అవన్నీ ఇవి సస్టైన్ చేయగలుగుతాయా? డెఫినెట్ గా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? హాట్ ఏవైనా వేడి వేడి 45 మినిట్స్ అయితే అది స్టెబిలిటీగా ఉంటుంది. ఓ నైస్. సో ఇంకా మనం వేడి అన్నం తిన్నప్పుడు దాంట్లో ఏంటంటే ఆ లెమన్, ఇప్పుడు ప్లేట్స్ వచ్చి లెమన్ గ్రాస్. సో ఆ లెమన్ ఫ్లేవర్స్ కూడా మనకు వస్తాయి. మన విటమిన్ సి కోసం మనం ఎన్నో టాబ్లెట్స్ వాడుతున్నాం, ఎన్నో చేస్తున్నాం విటమిన్స్ కోసం. సో దాని నుంచి ఆ బెనిఫిట్స్ కూడా వస్తాయి మనకి. లెమన్ గ్రాస్ తో చేయబడిన ప్లేట్స్ అండ్ గ్లాసెస్ టు గ్లాసెస్ రైస్ హస్క్. ఓకే, నైస్. సో దట్ ఈస్ నార్మల్లీ కాల్డ్ యాస్ గ్లూకోజ్. yes. సో మన తినే ఫుడ్ కన్నా తినే ప్లేట్ల నుంచి మనకి చాలా విటమిన్స్ అందుతున్నాయని తెలియజేశారు. చాలా థ్యాంక్ యూ. సో ఇంకోటి వచ్చేసింది ఇదొక సీడ్ పేపర్. ఓకే. సో ఈ మెటీరియల్ తో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం ఎన్నో పాంప్లెట్స్ చేయిస్తాం, మనం అడ్వర్టైజ్మెంట్ కోసం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. అవును. మన దగ్గర తీసుకున్నారు అట్లా పడేస్తూ ఉంటారు. అవును. సో ఈ పేపర్ తో మీకు ఒక సీడ్ వస్తుంది, అంటే ఒక మొక్క మీరు వాళ్ళ ఇంటికి ఇచ్చినట్టు ఉంటుంది. అంటే ఇది యూజ్ చేసి మనం పడేసినా కూడా దాని నుంచి ఒక సీడ్ వస్తుంది, ఒక మొక్క వస్తుంది. సారీ. సో దీంట్లో టొమాటో ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఓ, అది ఎలాగా? లైక్ హౌ ఇట్ వర్క్స్? సీడ్ లో మనం ప్రాసెస్ చేస్తాం, మనం డబుల్ లేయర్ ప్రాసెస్ చేస్తాం మనం. ఒకవేళ నేను ఇందులో ఒక పేపర్ చింపేసి గ్రౌండ్ లో వేస్తే దాని నుంచి ఒక ప్లాంట్ వచ్చేస్తుంది. సో ఆ షీట్ లో వస్తుంది. ఇది యూజ్ చేసాక మనం ఒక గ్రౌండ్ లో వేసాక దాని నుంచి ఒక ప్లాంట్, ఒక ట్రీ అనేది ఒరిజినేట్ అవుతుంది. సో చాలా బాగుంది. ఇందులో పేపర్స్ కూడా మళ్ళీ సేమా? రీసైకిల్డ్ పేపర్. దీని నుంచి సీడ్స్ we can implement that. Yeah, and I'm sure you can. సో మనకి గిఫ్టింగ్ లో కూడా మనం అంతా ఎకో ఫ్రెండ్లీ చేస్తున్నాం దాన్ని. సో గిఫ్టింగ్ లో కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఆర్గనైజర్ గా ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేసి ఇవ్వచ్చు వాటిని. ఓకే. సో ఈ గిఫ్టింగ్ డైరీలో ఆల్రెడీ కలర్ ఈవెంట్స్ మనకున్న ఈవెంట్స్ గట్రా మనం ఈజీగా నోట్ డౌన్ చేసుకోవడానికి, ఈవెన్ ఇది ఈజీగా మనం టేర్ కూడా చేయగలుగుతాం. Nice one. So that cork material also can be useful in many items like cork tags. Cork అంటే నథింగ్ బట్ మన ట్రీ కి ఉన్న అవుటర్ షెల్ ని కార్క్ అంటారు. సో ఆ అవుటర్ షెల్స్ తో కూడా వీళ్ళు చాలా ఇన్నోవేటివ్ గా ఎంత బాగా యూస్ చేస్తున్నారు. సో ఐడి ట్యాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Yeah.